చెప్పడం జరిగింది. పీఆర్‌పీ, జీఎఫ్‌సీ. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంది? అసలు పీఆర్‌పీ ఓన్లీ హెయిర్‌కి మాత్రమే చెయ్యరు. అంటే ఎక్కడన్నా పెయిన్ ఉన్నా, ఏమున్నా పీఆర్‌పీ యూజ్ చేస్తా ఉంటారు. అసలు పీఆర్‌పీ ఎందుకసలు? జీఎఫ్‌సీ ఎందుకు? ఈ యాహ్! రెండిటికి డిఫరెన్స్ ఏంది? షూర్. సో, పీఆర్‌పీ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ పెయిన్ అండి. జస్ట్ టు ఓకే. కరెక్ట్. సో, పీఆర్‌పీ, జీఎఫ్‌సీ ఆర్ వెరీ క్లోజ్ బట్ దే ఆర్ డిఫరెంట్. ఓకే. పీఆర్‌పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. హ్మ్. జీఎఫ్‌సీ అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్. హ్మ్. ఓకే. ఈ 2 కూడా ప్రొసీజర్స్‌లో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. అంటే పేషెంట్ బ్లడ్ తీస్తాము, బ్లడ్‌ని సెంట్రిఫ్యూగేట్ చేస్తాము. వచ్చినటువంటి సూపర్నాటెంట్ ప్లాస్మా నుంచి వి కలెక్ట్ ఆ సూపర్నాటెంట్ లిక్విడ్ తీసి వి యూజువల్లీ ఇంజెక్ట్ ఆన్ ద స్కాల్ప్. ఓకే. ప్రొసీజర్ ఇదే. కానీ డిఫరెన్సెస్‌కి వచ్చేసరికి పీఆర్‌పీలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటున్నాం. ఆ పదంలోనే ప్లేట్లెట్స్ అన్నవి చాలా రిచ్‌గా ఉంటాయి. యూజువల్‌గా వి హావ్ ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్ ఇన్ ద బ్లడ్. హ్మ్. ఓకేనా? థ్రాంబోసైట్స్ అంటేనే ప్లేట్లెట్స్. సో, ఈ ప్లేట్లెట్స్ లోపల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డిఫరెంట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మన స్కిన్‌కి, తర్వాత హెయిర్‌కి, ఓవరాల్ బాడీకి సంబంధించినటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. ఈ ప్లేట్లెట్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ప్లేట్లెట్స్‌ని ఇంజెక్ట్ చేస్తే కనుక ఆ ప్రొసీజర్‌ని మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాం. ఓకే. పీఆర్‌పీ. హ్మ్. సో, ఈ జీఎఫ్‌సీ ఈస్ అన్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ పీఆర్‌పీ అంతే. ఓకే. ఈ జీఎఫ్‌సీకి తేడా ఏంటి అంటే, ఈ ప్లేట్లెట్స్‌లో ఉన్నటువంటి ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బ్రేక్ ఓపెన్ అయిపోయి, అంటే ప్లేట్లెట్స్ కూడా బ్రేక్ ఓపెన్ అయిపోయి, వాటిలో ఉండేటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఒక్కటే సెపరేట్ అవుతాయి. సో, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఒక్కటే సెపరేట్ అయిపోతాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని మనం ఇంజెక్ట్ చేస్తాం. సో, ఓకే. డెఫినిట్‌గా చూడండి, అంటే ఇప్పుడు మనం పీఆర్‌పీలో ప్లేట్లెట్ లోపలికి వెళ్ళి బ్రేక్ అవ్వాలి, గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని రిలీజ్ చేయాలి. హ్మ్. అదే జీఎఫ్‌సీలో డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వెళ్ళిపోతున్నాయి. సో, డెఫినెట్‌లీ జీఎఫ్‌సీ ఈజ్ సుపీరియర్ కదా! ఇట్స్ లైక్ మోర్ హ్మ్. ఎఫెక్టివ్ థెరపీ దెన్ పీఆర్‌పీ. ఓకే. సో, అంటే ఇంతకు ముందుకు పెయిన్ అనడం జరిగింది గదా! అంటే ఎక్కడో నేను ఆర్థో డాక్టర్‌ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సంథింగ్ వాళ్ళకు నీ పెయిన్ సంథింగ్ ఏదొస్తే అక్కడ గూడా వాళ్ళు పీఆర్‌పీ చేస్తున్నట్టు అని అన్నారు. అంటే యూజువల్‌గా ఆర్థో వాళ్ళు దే గివ్ ఇంటు ద బోన్స్. అంటే అదే. పీఆర్‌పీ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద స్కిన్ అండ్ హెయిర్. మీరు హ్మ్. అంటున్నారు కదా! ఇంకెక్కడెక్కడ అంటే యూజువల్‌గా హెయిర్‌కే కాకుండా స్కిన్‌కి కూడా ఇస్తారు. స్కిన్ పీఆర్‌పీస్ కూడా చేస్తారు. అండ్ ఆల్సో బోన్, యూజువల్‌గా ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ కూడా ఫర్ ద బోన్ ఇది కూడా ఇస్తారు. హ్మ్. దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ దట్ ఇండస్ట్రీ ఆల్సో. ఓకే. యాహ్!